పబ్లిక్ టాయిలెట్స్ దీనికి ఒక మీనింగ్ ఉందా ఇండియాలో? నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం రండి. మనందరికీ తెలుసు ఇండియాలో డెవలప్మెంట్ జరుగుతుందని, కానీ ఒక చిన్న విషయంలో మనం ఇంకా బ్యాక్వర్డ్గా ఉన్నాము. అదేంటంటే పబ్లిక్ టాయిలెట్స్. మీరు విన్నది నిజమే. ఈరోజు మనం పబ్లిక్ టాయిలెట్స్ గురించి మాట్లాడుకుందాం రండి. ఇది చాలా పవిత్రమైన ప్లేస్. మన ఇండియాలో అయితే దీన్ని పూజ కూడా చేస్తారనమాట, అంత పవిత్రంగా ఉండిద్ది. ప్రతి సిటీ, ప్రతి టౌన్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, కానీ అవి యూజ్ చేయడానికి సేఫ్ కూడా కావు. క్లీన్ అస్సలు ఉండవు. టాయిలెట్స్ దగ్గర వెళ్ళి చూడండి, బ్యాడ్ స్మెల్స్, మస్కిటోస్. కానీ వాటితోనే మనం మంచిగా స్నేహంగా ఉండాలి. మరి అక్కడ చూస్తే గుట్కా ఏమంటే అవి ఉంటాయి. చాలా టాయిలెట్స్లో లైట్స్ కూడా ఉండవు, అదే మనకు చాలా ఇష్టం. ఉమెన్కి సేఫ్టీ అంటే జీరో. అక్కడ సీసీ కెమెరాస్ అస్సలు ఉండవు, సెక్యూరిటీ అస్సలు ఉండదు. మెయింటెనెన్స్ కోసం గవర్నమెంట్కి బడ్జెట్ ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి థింకింగ్ ఉండదు. కార్పొరేషన్స్ కాంట్రాక్ట్ ఇస్తారు, కానీ క్లీనింగ్ జరగదు. ఎక్కువ టాయిలెట్స్లో హ్యాండ్ వాష్ కూడా ఉండదు, ఫ్లష్ సిస్టమ్ పనిచేయదు. చాలామంది శౌచాలయం యూస్ చేయడం కన్నా బయట ఓపెన్గానే చేసేసుకుంటారు వాళ్ళ పనులు. ఈ సిచ్యువేషన్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్కి చాలా కష్టం. చాలా స్కూల్స్లో కూడా ప్రాపర్ టాయిలెట్స్ కూడా ఉండవు. ఇండియన్ రైల్వేస్లో కూడా చాలా స్టేషన్స్లో టాయిలెట్స్ అంటే మరీ దారుణంగా ఉంటాయి. క్లీన్ ఇండియా మిషన్ లాంచ్ అయింది, కానీ రిజల్ట్ ఎక్కడ? స్వచ్ఛ భారత్ లోగోస్ కనిపిస్తాయి, కానీ ఇన్సైడ్కి వెళ్ళి చూడండి, ఒకసారి తెలిసిదే ఎంత మంచిగా స్వచ్ఛగా ఉందో. టాయిలెట్స్ ఒక రైట్, కానీ మనకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. విలేజెస్లో టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు అని చెప్తారు, కానీ యూస్ అవ్వట్లేదు. ఎంత బ్యూటిఫుల్ సిటీస్ ఉన్నా టాయిలెట్స్ అయితే మన సిటీ కన్నా బ్యూటిఫుల్గా ఉండిద్ది. గవర్నమెంట్, లోకల్ బాడీస్, సిటిజన్స్ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. టాయిలెట్ అంటే జస్ట్ ఒక రూమ్ కాదు, అది మన డిగ్నిటీ, సేఫ్టీ, హైజీన్. టాయిలెట్స్ వల్లే మనకి ఇప్పుడు చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఇండియాలో పబ్లిక్ టాయిలెట్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వకపోతే మనం ఇంకా ఇలానే ఉంటాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక థాట్ రావాలి. మనం చేసే స్మాల్ యాక్షన్స్ కూడా మంచిగా ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం భారత్లో క్లీన్లీనెస్కి రియల్ చేంజ్ రావాలి అంటే మనతోనే మొదలు పెట్టాలి. థ్యాంక్స్.